హలో, హాయ్, ఎవరు? ఏంటంటే విషయం, ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టారు తెలుసా? అమరావతిలో పెట్టారు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జనరేషన్ గ్యాప్ కదా, జనరేషన్ గ్యాప్. ఇప్పుడు టీచర్ జనరేషన్ వాళ్ళకి తెలిసిద్దాము ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరి ప్రాణత్యాగం చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కోసమే చేయాలి, తెలుగు రాష్ట్రాలు అన్నిటి కోసం చేశారు. అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే జనరేషన్ వాళ్ళకి తెలిసింది. అంతేనా? ఫ్యూచర్ భావి భారత పౌరులకు తెలియాలన్నమాట. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, అలా తెలుసుకోవాలంటే అలాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. పెడితే ఓహో దేశం కోసం ఇల్లు పోరాడారు గమలు అని మన రాష్ట్రం కోసం తెలుసుకుంటాం. అట్లా పోరాడిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే ఒక సమంజసం. కానీ ఏమీ చేయని వాళ్ళ విగ్రహం ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. అంతే కదా. రాష్ట్రం మొత్తం దేశపతి విగ్రహాలు మయాలైపోతున్నాయి. ఎక్కడో ఒక విగ్రహం, ఒక ముఖ్యమైన వాళ్ళ విగ్రహం ఒకటి ఉంటే చాలు. దేశం కోసము, సమాజ ఉద్ధరణ కోసము, స్త్రీల కోసం పోరాడిన వాళ్ళు ఉంటారు, సమాజం కోసం పోరాడిన వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి దేశాల్లో. వాటన్నిటిని సాధించిన వాళ్ళ బొమ్మలైతే అది గుర్తొచ్చింది అన్నమాట. అట్లా ఒకటి వరకట్న నిషేధం. చూడండి, వరకట్నం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉంటే అసలు ఆ వరకట్నం అనేది ఉండేది కాదు. ఈ వరకట్నం అనేది నిగూఢంగా దాగి ఉందన్నమాట సమాజంలో. ఎందుకంటే ఈ వరకట్నం ఇస్తున్నారు కదా, కట్నం ఇచ్చినా కూడా చంపేసేవాళ్ళు ఉంటారు, ఈగపోతే అసలు టార్చర్ పెట్టి చంపేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వరకట్నం అనేది నిషేధం మామూలుగా. అసలు వరకట్నం నిషేధ చట్టం ఉంది కదా, కానీ వరకట్నం లేని పెళ్ళిళ్ళు జరగవు. ఎవరు ఉచితంగా వేసుకోడు, ఉచితంగా చూడు ఆడపిల్లను తీసుకెళ్ళాడు అంటే ఏదో ఒక టైంలో ఆ వరకట్నం అనేది జ్ఞాపకం వచ్చి చంపేస్తాడు. ఇప్పుడు ఒక విషయం జరిగింది కదా, యూట్యూబర్ వయసు ప్రేమించి పెళ్లి చేసుకుంటే తను వరకట్నం కోసమే చంపేశాడంట. చూడండి, ఆ వరకట్నం అనేది మనుషులు నిగూఢంగా ఉంది. అది బయటికి రాకుండా ఉంది అంటే కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయబట్టి ఉందన్నమాట. అది బయటికి రాకుండా, కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారంటే అది ఎప్పుడో ఎవరో ఒకళ్ళ దగ్గర ఏదో విధంగా ఆ విషయం బయటపడుతూనే ఉందన్నమాట. ఆ విషయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు. అలాంటి విషయాల్లో ఎవరైనా సరే ప్రాణత్యాగం చేశారనుకోండి, అది సమూలంగా నిర్మూలమైద్ది అన్నమాట. అది నిర్మూలం అవటం అనేది మాత్రం ఇప్పట్లో జరిగేటట్టే లేదు. ఏం చేస్తారు, మొన్నటిదాకా మతోన్మాదం అని, ఆ మతం ఈ మతం అని ఫోనుల్లో సావు దొబ్బాడు పెట్టాడు. ఇప్పుడేమో ఇరాన్లో యుద్ధం వస్తుంది కదా, యుద్ధంకి వెళ్ళకూడదు. ఇంకా ఎగస్టాలు చేశారు అనుకో, భారతదేశం మీద కూడా వస్తారు. ఇరాన్లో చూడండి, ఇళ్ళ మీదే బాంబులు వేసి పడుతున్నారు, ఇల్లు కాలిపోతారు. భారతదేశం కూడా వస్తారు. కాబట్టి ఈ వరకట్నాలు, ఈ మతోన్మాదాలు, ఇది మా తెలుగు రాష్ట్రం, అది మీ రాష్ట్రం, మీరు మీ రాష్ట్రానికి వెళ్ళండి, మేము మా రాష్ట్రానికి వెళ్తాం, ఇలాంటివన్నీ పెట్టుకోకుండా
అందరూ కలిసి ఉండగలిగితే, కలిసిమెలిసి ఉండగలిగితే దేశానికి, రాష్ట్రానికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ ప్రాబ్లం అయినా ఎవరి వల్ల వస్తుంది? పీపుల్స్ వల్లే కదా వచ్చేది. పీపుల్స్లో ఉండే నిగూఢమైన ఆలోచనల వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ఆలోచన లేకుండా ఉండాలంటే ప్రభుత్వం పథకాలు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిందో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి డబ్బులు ఇస్తారా? మరి ఒంటరి మహిళలకు డబ్బులు ఇస్తున్నారా? ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే డబ్బులు ఇస్తున్నారా? చెప్పండి. ప్రెగ్నెన్సీ లేడీస్కి అంగన్వాడీకి వెళ్తే మంచి ఫుడ్ కొడుతున్నారా? ఇన్ని చేస్తున్నా కానీ వరకట్నం చంపేసేస్తారు ఎందుకు? ఆమె ప్రెగ్నెన్సీ అయినా పెళ్లి చేసుకున్నా, ఒక పురుషుని ప్రేమించి పెళ్లి చేసుకున్నా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది కదా. ఫ్రీ బస్ పెట్టారు. ఆడవాళ్ళ వల్ల వచ్చే లాభమే కానీ నష్టమేమి ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు చంపుతున్నారో అర్థం కాదు. చంపినోడంట కట్నం కోసమే చంపాడంట అమ్మాయిని. అదనమాట. అది నిర్మూలమైతే ఫ్యూచర్ జనరేషన్లో కూడా దాని మీద వరకట్నం నిషేధ చట్టం కింద వరకట్నం కింద ఎవరినైనా వేధించేది చెప్పడం జైల్లో వెళ్ళని ఉంది కదా. ఎంత జైల్లో వేసినా అది మాత్రం ఎప్పుడో చోట ప్రభుత్వానే ఉంది.